ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఈ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదాన్ని? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టంక్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా రోజా. మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందేమో, వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ who always loved you. It was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it and he'll be fine and all that. But after that, nowadays, of late I'm listening to that Meena second marriage cheskobotundi ani. Thanks to social media, thanks to them, they keep on ఏదో ఒకటి రాయాలి కదా, మాట్లాడి. తమిళ అబ్బాయి కాదు, నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? ఐ డోంట్ నో, నిజంగా అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాటలో ఎంతమంది లేరన్నా ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్? Right now my priority is my daughter, of course, and her comfort, and I don't know, I really can't, అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అట్వి నీ కెరీర్లో? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్, అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం. ఐ వాజ్ నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? ఎయిత్ స్టాండర్డ్. నువ్వు అలాగ మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. బాగా అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా కమర్షియల్ గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు? ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్, బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్, యూనో, ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్, మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, బాలనటిగా కెరీర్ని ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, ప్రేక్షకుల అభినందనలు, సినిమా పరిశ్రమ ముఖ్యంగా ఆ హీరోయిన్ ఎంతో గౌరవించి గొప్ప గొప్ప పాత్రలు ఆ హీరోయిన్ గురించి రాశారు.
and she has been all the while successful in all the languages wherever she did. She is nonetheless none other than our beautiful and most beloved heroine Meena is with us now in iDream studio for our fans and followers. Welcome, Meena. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును. బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఎస్, నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు. ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. I think you understood it. Yes, I'm in fact చెప్పాలంటే I'm very grateful and even I would say surprised. అంటే ఒక టైంలో చేయటం కాదు, ఒక టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్. మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకుని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ, లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ because of my choice of characters made this even cheppanu ee career very sustainable, this kind of image, and also the variety of characters. Yes, అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. So I finally understood, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా,
చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దే వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఒక ఉంటుంది. లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, ఇన్ డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. అవును, అప్పట్లో మీ కవర్ పేజీలు కూడా వచ్చాయి, మీ ఇద్దరి కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ ఆఫ్ కోర్స్ సౌందర్య నెవర్ డిడ్. సౌందర్య ఆల్సో తను రిస్ట్రిక్టెడ్ గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends, we still get along, we still go to each other's place. Festivals, celebrations ante kalsi celebrate chestamu. So that part was like very important, that was like very nice. ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, యా, అందులో కలుస్తుంటారేమో. అవును, హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును, వాళ్ళందరూ 80s గ్యాంగ్. అవును, మేము కొంచెం యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. అండ్ మీరు చేసిన, నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి అసలు, అవన్నీ కూడా. we used to have a big competition అండి, టఫ్. అంటే తనతో మాత్రం కాదు, అందరితోనూ. I was like having a competitive what do you say, ఒక మైండ్ సెట్ ఉండేది. But that was only during the shoot. You know, personally I don't have anything against anyone. మన షూట్ కెన్ వచ్చేస్తే, పన్నన్ వచ్చేస్తే, I want to be the best. తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, I want to look best, I want to be best. That was always there. Okay. Yeah. And that was only during the work. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో we were like డైలాగ్ ఎవరు కరెక్ట్ గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్ కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది, యునో. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్ అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్ లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది, అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో, మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్, టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది, ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, you have all the necessary things to be a mass material. Yes. But you never allowed it. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ గానీ, లేకపోతే లాంగ్ రన్ కొంచెం వచ్చింది, బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పు లేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అవునవును, చాలా. బట్ I was also trying, but నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం I was like not very. ఎప్పుడు తక్కువ హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్. Yes. Nothing to criticize because it's all
పార్ట్ ఆఫ్ ది గేమ్, ఎస్ పార్ట్ ఆఫ్ ది కెరీర్. Yes. నైన్. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. ఎస్ బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఐ థింక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యునో Yes. వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో యా, దెన్ I was like, my God, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము.